హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఎగ్ బుజ్జి ఆర్ ఎగ్ పొరుటు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఇలాగ పెట్టేసుకుందాం. ఇలా ఎగ్స్ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ కూడా మనం బ్రేక్ చేసేసుకొని ఇదంతా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. మనకి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా మనకి ఏం కర్రీ లేనప్పుడు ఈజీగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నాకు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి. సో ఇలాగ మనం సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనకి కరెక్ట్గా సరిపడేంత 2 స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసేసుకోండి. కారం యాడ్ చేసుకొని ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడు పసుపు అయితే వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇది మొత్తం కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఏదైతే మనం బౌల్లో బ్రేక్ చేసుకొని పెట్టుకున్నామో ఎగ్స్ దాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్నంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా. సో ఇలాగా మనం ఒక్కొక్కటి కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇలా మొత్తం ఉడికేంత వరకు దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి, ఒక 5 to 10 minutes వరకు. సో ఇలా మనం తిప్పుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఇలా కొంచెం 2 minutes తర్వాత ఇది మొత్తం కూడా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. అందరు 2 sides కూడా మంచిగా మనకి ఉడికితే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చూసారు కదా, ఇలాగా మొత్తం ఇలా బ్రేక్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలాగా బ్రేక్ చేసేసుకొని ఇలా మొత్తం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 minutes వరకు దీన్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారు కదా. సో మనకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నాకు ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం రైస్లోకి, క్యారేజ్లోకి, మార్నింగ్ క్యారేజ్ అవ్వకపోయినా ఏదైనా కర్రీస్ లేకపోయినా కూడా ఇలా ట్రై చేసుకొని ఇన్స్టెంట్గా మనం తినేసేసేయచ్చు. ఎగ్ బుజ్జి, ఎగ్ పరుటు అనేది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా. సో ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వీఆర్ వ్లాగ్స్కి.